ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 24 నుంచి మే 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మేషరాశిలో కుజుడున్నాడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మనకి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా చంద్రుడి విషయానికి వస్తే సింహ, కన్య, తులారాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ విధమైన సులభమైన పరిహారాలు చేయాలి, తద్వారా మనం పాజిటివ్గా మనం ఏర్పరచుకోగలం. అంటే కార్యసిద్ధి, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనం చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుగుణంగా మనం తప్పనిసరిగా గ్రహాలకు అనుగుణంగా మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. ధనుర్రాశి వారికి మనకి సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత మనం నిదానంగా ఉండడం చాలా అవసరం. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. అయితే శ్రమ, చికాకు, అసంతృప్తి, ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి, నిదానంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ధనుర్రాశి వారికి మనకేదో పనులు అయిపోతాయని అనుకోకండి, అవుతాయి. కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది మీకు. తద్వారా పనుల్లో శ్రమ, ఆలస్యం, చికాకు, ఈ కొన్ని పనులు చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతూ ఉంటాం. ఓ ముఖ్యులను కలవాలి, ఈ పని ఇలా చేయాలనో ప్లాన్ వేసుకుంటారు, ఆ ప్లాన్ జరగదు. మనం వెళ్ళే టైము వాళ్ళు ఉండరు, లేదా మనకు వెళ్ళాలని అనిపించదు. ఇలా కొన్ని మిస్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఉద్యోగపరంగా అంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తుల పరంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. అంటే మనం చెయ్యాలనుకునేది ఒకటి, చేసేది ఒకటి, ఫలితం ఒకటి. దానివల్ల బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, మీరు ఏది చేయాలో అది కరెక్ట్గా చేయలేకపోవడం వల్ల, ఆ ఫలితం రాకపోవడం వల్ల, మీరు విజయం సాధించలేకపోవడం వల్ల సక్సెస్ఫుల్గా కార్యసిద్ధి అయితే మీరు పొందలేరు. అంచేత మనం ఏదో అనుకుంటాం, ఏదో చేస్తాం, ఏదో ఫలితం వస్తుంది, ఏదో కాలక్షేపం అవుతుంది తప్ప అది కరెక్ట్గా జరిగేటువంటి విధానం అయితే మాత్రం ఈ వారం కనపట్టలేదు. అంచేత వారాంతం కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. వివాహాది ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. చికాకు కొంత తగ్గుతుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. మొండిగా, ధైర్యంగా నేను చేసేయగలను ఈ పని అని ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ పట్టుదలకి తగినంత ఫలితం వస్తుందా రాదా అన్నది ఆలోచించాలి. మరి ఇంకా సంఖ్యల్లో 3 వాడాలి. రంగుల్లో గోల్డ్ కలర్, తెలుపు రంగులు వాడండి. ఆరాధనలో మరి శని భగవానుడిని బాగా పూజించండి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి. అంటే శనివారం లేక మంగళవారం నియమం పెట్టుకోండి, విజయం సాధించగలుగుతారు.